అనుకునేటువంటి పవన్ కళ్యాణ్ కూటమిలో భాగమయ్యి పరిపాలనకి మద్దతుదారుడిగా ఉన్నాడు. రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి 11 స్థానాలకి పరిమితమై పరాభవం చెంది ఇప్పుడు మరలా అధికారం ఇస్తే ఆంధ్రప్రదేశ్కి తీరని ద్రోహం, తీరని నష్టం చేస్తాను అని చెప్పని డైరెక్ట్గా ప్రకటన చేస్తున్నాడు. P4 వల్ల ఏంటి లబ్ధి ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డికి అన్న అవగాహన ఉందా? ఆ స్క్రిప్ట్ రాసిచ్చేవాడికైనా సరే P4 వల్ల ఏమి సమకూరుతున్నాయి, ఆ విధానాన్ని మనం కూడా అవలంబిస్తే ఎలా ఉంటుంది అంటే ప్రైవేటీకరణ చేయటం ద్వారా మెడికల్ విద్యని అమ్ముకోవడానికి కాదు, మెడికల్ విద్య మీద వ్యాపారం చేసే వాళ్ళని కట్టడి చేయడం కూడా ఒక విధంగా.